లోకి వస్తా, కసిగా పగనే తీర్చుకుపోతా. రావే రావే బట్టలు కొట్టవే. నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి. మీరు ఎంత చప్పట్లు కొట్టు అంత హ్యాపీగా ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు. మరి ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే, ఏ పార్టీని కానీ ఎవరిని కానీ ఉద్దేశించి కాదు. ముందుగా మన గ్రౌండ్లోకి హెలికాప్టర్ వచ్చింది. వచ్చినటువంటి హెలికాప్టర్ నుండి మా సాయి శింటే గారు వచ్చారండి. అండ్ అందరూ బాగున్నారా? నాకు తెలిసి బాగానే ఉంటారు. ఎందుకంటే మచిలీపట్నం వాళ్ళంటే మంచి మనసున్న వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే బస్సులు ప్రయోగిస్తున్నారు. నేను గవర్నమెంట్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మా మగవాళ్ళకి కూడా అదే ఆధార్ కార్డు చూపిస్తే 2 ఫుల్ బాటిల్లు ఫ్రీగా ఇవ్వండి. ఇంతకు మించి మేము కోరుకోం. అనగానే పక్క నుంచి వేణుమాల వచ్చి ఒక విషయం చెప్పాడు. కార్యక్రమంలో శివధన సూర్య కొట్టారంటే దాని గురించి చర్చ. అమ్మ చూడన్నా పొద్దుందాకా మంచిగుంటేనే, ఇప్పుడే మా రవీంద్ర సార్ వచ్చేంత దాకా మంచిగుంటే ఎవరో విరగొట్టి ధనస్సు పక్కన పెట్టిడు. దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు సార్ను పిలిచినాం. గట్టిగా సపోర్ట్ కొడితే అన్న వస్తాడు. సార్ ప్లీజ్ సార్. అన్న ఒక్కసారి నవ్వన్నా. తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, మచిలీపట్నం తమ్ముళ్ళు, బందరు తమ్ముళ్ళు, ఇవాళ చూస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంది. మచిలీపట్నంలో ఒక సముద్రం కాదు, ఇక్కడున్న వాళ్ళని చూస్తుంటే ఇంకో సముద్రం కనిపిస్తా ఉంది. అక్కడ చూడండి, తమ్ముడు కెమెరా పట్టుకొని ఉన్నాడు, ఎల్లో టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. తప్పకుండా మాధవాడి తమ్ముడు. కానీ ఆ చెల్లెమ్మని చూడండి, పింక్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. నీకు మాకు సంబంధం లేదమ్మా. ఇవాళ ధనస్సు విరగొట్టారని చెప్పారు, మేము విరగొట్టి ఉంటే చెల్లెమ్మ చెట్టే తల్లి ఎల్లో డ్రెస్ చెల్లెమ్మ ఆయన ముందు పోవాలని తెలియస్తూ మోగిస్తా ఉన్నా. ఓకే మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక పర్సనాలిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచినాం. అందరూ ప్లీజ్ అన్న జగన్ అన్న.